వెల్కమ్ టు హన్వికా థ్రెడ్ బ్యాంగిల్స్. లేటెస్ట్ మోడల్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పుల్లట్లు ఎలా వేయాలో చూద్దామండి. ఇవాళ దోసపిండి తీసుకోండి, మీకు నచ్చినంత వాటర్ అంటే మీ థిక్నెస్ని బట్టి వాటర్ మిక్స్ చేసుకోండి. ఓకేనా, బాగా మిక్స్ చేసుకోండి. అలానే కుకింగ్ సోడాను, నార్మల్ ఉప్పు, ఓకేనా, ఉప్పు అండ్ మనము కుకింగ్కి వాడతాం కదండి సోడా, అది ఓకేనా. రెండింటిని వేసి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత వచ్చి పచ్చెనగపప్పు, ఫస్ట్ వచ్చి మనము కుకింగ్ సోడా వేస్తున్నామండి, ఓకేనా. సోడా ఉప్పు అంటాం కదా, అది వేస్తున్నాను చూడండి. తర్వాత వచ్చి నార్మల్ ఉప్పు, అంటే నేను వచ్చి పింక్ సాల్ట్ యూస్ చేస్తానండి, ఓకేనా, అది. నెక్స్ట్ చూడండి, అవి రెండు బాగా మిక్స్ చేసుకోండి, ఓకేనా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా థిక్నెస్ అంటే మీకు దోశకి అనుకూలంగా ఉన్నట్లు థిక్గా మిక్స్ చేసుకోండి. బాగుంటుంది, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, ఓకేనా. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, జీలకర్ర, ఓకేనా, జీరా అంటారు, జీలకర్ర అంటారు, ఒక్కొక్క స్టేట్లో ఒక్కోలా పిలుస్తారు. జీలకర్ర, ఓకేనా, పచ్చెనగపప్పు అండ్ పసుపు మొత్తం వేసేసుకున్నాను, ఓకేనా. బాగా మిక్స్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి, ఓకేనా. మా ఇంట్లో అయితే మా బాబుకి చాలా అంటే చాలా ఇష్టం అండి పుల్లట్లు. పిండి బాగా పులిసిపోతుంది కదండి, అలాంటప్పుడు ఇలా చేసుకోండి. ఆనియన్స్, మనం ఎంత ఎక్కువ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి నేను చాలా సన్నగా చాప్ చేసుకున్నానండి మిషన్కి వేసి, ఓకేనా. చాలా అంటే చాలా చిన్నగా వేసుకున్నారంటే మీకు బాగా వస్తుంది పుల్లట్టు అన్నది, ఓకేనా. చాలా అంటే చాలా బాగా చూడండి, మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఏదైనా వాటర్ తక్కువైనా కూడా ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు, ఓకేనా. థిక్నెస్ చూసుకోండి, మీకు అనుకూలంగా ఉన్నట్లు థిక్నెస్ చూసుకోండి, ఓకేనా. చూడండి, థిక్నెస్ నాకు సరిపోయింది, అందువల్ల నేను ఆపేసాను అండ్ స్టవ్ స్టార్ట్ చేశానండి. చూడండి, ఓకేనా. దోశ పెనం పెట్టాను, దోశ బాగా పెనం హీట్ అవ్వాలి, బాగా హీట్ అయిన తర్వాత వేసుకోవాలన్నమాట. పెనాన్ని బాగా హీట్ చేసుకొని వేసుకోవాలి, ఓకేనా. చూడండి, పెనం హీట్ అయ్యేలోపు నేను మిగతావన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను, పిండి అవన్నీ, ఓకేనా. చూడండి, చాలా బాగుంటుందండి పుల్లట్టు, ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే, చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కొత్త కొత్త వంటలు అలానే థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా కావాలన్నా కూడా మన ఛానల్లో మెసేజ్ చేయండి, ఓకేనా. చూడండి ఎంత బాగా ఉందో. ఆమెనా ఆయిల్ అయినా తినేవాళ్ళు గీ అయినా వేసుకోవచ్చు. మా ఇంట్లో గీ పెద్దగా తినరండి, గీ నేను ఒక్కదాన్నే తినాలి, ఓకేనా. అందువల్ల నేను ఆయిల్ వేసాను. చూసారా, మంచి ఎల్లో షేడ్ వచ్చింది. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి మంచి పల్లీ చట్నీ చేసుకున్నాం అనుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది పల్లీ చట్నీ కాంబినేషన్. ఎవరికైనా పల్లీ చట్నీ వీడియో కావాలన్నా కూడా మెసేజ్ చేయండి, అది కూడా ఒకరోజు చేసి చూపిస్తాను, ఓకేనా. చూడండి, చాలా బాగుంటుంది, ఆనియన్స్ తగులుతూ మధ్య మధ్యలో తర్వాత పచ్చెనగపప్పు, పచ్చిమిర్చి, తినేవాళ్ళు ఉంటే సన్నగా అల్లం కూడా తురిమి వేసుకోవచ్చు. మా ఇంట్లో చిన్న పాప ఉంది, అందువల్ల మేము అల్లం వేయలేదు, అది కూడా పాప వరకు మిర్చి కూడా తీసి పెట్టాలన్నమాట. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంటుందండి దోశ. నేను ఆల్రెడీ పల్లి చట్నీ చేసి రెడీగా సర్వ్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, చాలా వేడి వేడిగా ఉందండి, చెయ్యి అలా కాలిపోతుంది తింటుంటే. నాకు ఇప్పుడు చూస్తున్నా కూడా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది, ఓకేనా. చాలా బాగుంటుంది, క్రిస్పీగా, చాలా స్మూత్గా, చాలా అంటే చాలా బాగుంటుంది, ఓకేనా. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే కొత్త కొత్త వంటలన్నీ చూస్తూ ఉండండి, ఓకేనా. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. టేస్ట్ అయితే ఎక్సలెంట్, ఓకేనా. కొత్తగా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా.